కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ లేకుండానే అవాటాల మార్పిడి. కిమ్స్ హాస్పిటల్ అరుదైన ఘనత. ఆపరేషన్ లేకుండానే మూసుకుపోయిన గుండెలోని కవాటాలను ఈ చికిత్స ద్వారా మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించారు. మన దేశంలో ఈ చికిత్స చేసే ఆసుపత్రుల జాబితాలో మన ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ చేరింది. ఈ సందర్భంగా ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 76 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేసి అతని గుండెలో ఆయార్క్ వాల్స్ కవాటం పూర్తిగా దెబ్బతినిందని వైద్యులు గుర్తించారు. అతనికి ముందే బైపాస్ సర్జరీ జరిగి ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండటం వలన ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చడం పేషెంట్ ప్రాణానికి ప్రమాదమని గుర్తించి డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి టీబీ చికిత్స చేయడం జరిగింది. పేషెంట్కి చిన్న సమస్య కూడా రాకుండా అత్యంత జాగ్రత్తగా చికిత్స చేయడం వలన పేషెంట్ రెండో రోజే పూర్తిగా కోలుకున్నాడని, దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే 3వ వంతు ఖర్చుతో ఈ ప్రక్రియను పూర్తి చేశారని, ఈ చికిత్స విజయవంతం చేసిన డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డిని అభినందించిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మరియు ఇతర వైద్య సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు మాట్లాడుతూ, మెట్రో నగరాలతో పోటీ పడుతూ వైద్య సేవలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ముందు అడుగు వేసిందని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె అక్కిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహర్ రెడ్డి పాల్గొన్నారు. శస్త్రచికిత్సలు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా అప్డేట్ అవ్వడం, ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అన్నీ కూడా మన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. సో మేము చేసినటువంటి ట్యావీ అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము. ఇది రెండో ప్రొసీజర్, డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి పేషెంట్కి ఇప్పుడున్న పేషెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికీ ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు, ఆయన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహర్ గారు, యాజ్ యూజువల్గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా, అంటే మనకు ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ని అందరికీ కూడా అంటే ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీరు కపిల్ కార్తికేయ రెడ్డి గారు ఇప్పుడు మనం చేసినటువంటి ప్రొసీజర్ని మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి కారణం మన కిమ్స్ ఒంగోలులో అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే ట్యావీ, అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్. నార్మల్గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి 4. ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీలో రొటీన్గానే చేస్తున్నాం. కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం. మనకి బ్రహ్మారెడ్డి గారు, తనకి 76 ఏళ్ల వయసు, ఆల్రెడీ ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయింది. అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు, టెస్టులన్నీ చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది. ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీం అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్, ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా, మత్తు కూడా అవసరం లేకుండా కేవలం తొడ దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ని తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది. ఇది జరిగిన రెండో రోజే పేషెంట్ నడవడం జరిగింది. రెండో రోజే ఆయన ఫుడ్, ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది. ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్కి వెంటనే యాక్సెప్ట్ చేశారు. అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజరే ఇది, అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్కి కూడా ఆస్కారం లేకుండా జరిగింది. ఈ ప్రొసీజర్ని ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక 100 హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్. మన ఆంధ్రప్రదేశ్లో 3-4 ఆసుపత్రుల్లో కంటే చేయరు. కేవలం ఒంగోలు ప్రజలకే కాదు,
మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే పక్క హాస్పిటల్స్తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము. మన ఏపీలో జరిగే 3-4 హాస్పిటల్స్లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది. ఇప్పటి వరకు రాయలసీమ కానీ, నెల్లూరు కానీ, ఇటు శ్రీకాకుళం ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది. ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం. మన టీం కూడా మన దగ్గర 3 కార్డియాలజిస్టులు ఉన్నాము. ఎక్సలెంట్ మన క్యాత్ ల్యాబ్ టీమ్ అందరూ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ ట్యావీ అనేదే కాదు, చిన్నపిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ, పేస్ మేకర్స్ కానీ, స్టంట్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు, కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఓసిటీ ఐవస్ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు. ఇవి అన్నీ మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి. మన దగ్గర వచ్చేయన్నీ అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. సో ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ నేనేమి చేశాను అనేది ఒక 2 minutes వీడియో ఉంది, ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ చూస్తుంటే అది నార్మల్గా బాగా ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓపెన్ అయ్యి గుండెలోంచి రక్తం బయటికి వెళ్ళాలి, బాడీ మొత్తానికి దాని ద్వారాలనే బయటికి వెళ్తుంటుంది. అది వయసు పెరిగే కొద్దీ చూడండి మూతపడిపోయింది. ఇటువైపు నార్మల్ చూడండి ఎంత బాగా తెరుచుకుంటా ఉంది కావటం, అటువైపుది పూర్తిగా మూతపడిపోయింది. ఈ పేషెంట్కి అలానే జరిగింది. అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు, అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె. సో దీనివల్ల ఏంటంటే తల తిరగడం, మైకం కమ్మినట్లు ఉండడం, ఆయాసం, నొప్పి రావడం, గుండె గట్టి కొట్టుకొని దడ రావడం జరుగుతూ ఉంది. సో ఇట్లా వచ్చిన పేషెంట్కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంటే చేయాలి. సో 2 ఆప్షన్స్, అటువైపు చూస్తే సర్జరీ, ఇటువైపు చూస్తే ట్యావీ మనం చేసింది. తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటిది లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము. ఓపెన్ అంటే అది చూడండి గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది, కండరాలు కానీ ఎముకలన్నీ. ఈ ట్యావీ ప్రొసీజర్లో చూడండి పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తామన్నమాట. ఈ పైప్ ఇట్లా పంపించేసి పైదాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకు అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు. చూడ్డానికి సింపుల్గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది. ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో. ఫస్ట్ ఈయనకి చాలా గట్టిగా మూతపడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్. ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మంది ఫ్లోరో వీడియో, అది నీట్గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ వాల్వ్ కనిపిస్తుంది కదా, వాల్వ్ కరెక్ట్గా కవటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% సక్సెస్గా చేసాము ఈ ప్రొసీజర్ని మన దగ్గర. అది పూర్తిగా వాల్వ్ ఓపెన్ అయింది అటువైపు. ఇది మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఎన్నెన్నో ఇక ముందు కూడా ఎన్నో చేస్తాము. సో ఒంగోలు ప్రజలు ఇంకా అవసరం తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా మన దగ్గర ఈ సేవలు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీద ఉన్న సిఇఓ అంకిరెడ్డి సార్కి, అలాగే కార్తీక్ సార్ టీం మొత్తానికి, శ్రీహరి సార్కి ముందుగా ధన్యవాదాలండి. మా నాన్నగారు చిన్నబ్రహ్మారెడ్డి నాన్నగారు రిటైర్డ్ టీచర్. 7 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం విజయవాడలో. చేసిన తర్వాత 7-8 years బాగుంది. రీసెంట్గా 10 days బ్యాక్ సడన్గా పడిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి మొత్తం అన్ని ఆల్ టెస్టులు చేయించిన తర్వాత సార్ ఇలా కవాటం క్లోజ్ అయిపోయిందండి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్పిన తర్వాత మా బ్రదర్ సిస్టర్ యూఎస్లో ఉంటారు. అన్న మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళందరూ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చారు. నేను 10 హాస్పిటల్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి. ఇక్కడ డబ్బు సమస్య కాదు. తర్వాత చూసుకున్న తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడాను, అంకిరెడ్డి సార్ వాళ్ళతో కానీ కపిల్ సార్ టీం మాట్లాడితే అష్యూరెన్స్ ఇచ్చారు. సార్ 100% అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం, ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం, మేము ఛాలెంజ్గా చేస్తామని చెప్పున్నారు. అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. అందరి టీం మొత్తానికి పేరు ధన్యవాదాలు. అలాగే హైదరాబాదు, బెంగళూరు,
చెన్నై విజయవాడ కంటే 25% ఖర్చు తక్కువలో కూడా చేశారు. ఛాలెంజ్గా చాలా నీట్గా చేశారండి. ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటిది ఏం లేదు. హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీ చేసిన సెకండ్ డే ఇంటికి పంపించారు. ఇప్పటికి 10 days అయిందండి. ఈరోజు చెకప్కి వచ్చినాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. చాలా రిస్క్తో కూడిన సర్జరీ ఇది. యూట్యూబ్లో కొట్టాను, చెక్ చేశాను. తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఉంటే యూఎస్ కూడా పంపించాను రిపోర్ట్స్. చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు, కానీ చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి. చాలా గ్రేట్. ఇట్లాగే ఈ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్ ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని అందరూ అనుకుంటారు. కార్పొరేట్ హాస్పిటల్ అంటే రేట్ ఎక్కువ అని, కానీ అన్ని హాస్పిటల్లో పోల్చుకుంటే నాకు ఎక్కడే తక్కువ అనిపించింది అన్ని రకాలుగా. కాబట్టి ఇంకా ఈ హాస్పిటల్ అందరూ ఉపయోగించుకోవాలండి. మనం అనుకుంటాం ఈ జబ్బు రంగాల్లో హైదరాబాద్ పోదాం, విజయవాడ పోదాం, కానీ అన్నిటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అని స్టడీ చేసాం. లైఫ్ కాదండి ఇది. కాబట్టి స్టడీ చేసి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ చేయించుకున్నామండి. ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిమ్స్ హాస్పిటల్లో మా హాస్పిటల్లో మొన్ననే 3K వాకథాన్ చేయడము, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏమేమి సర్జరీ చేస్తున్నాననేది మీ అందరి మీడియా మిత్రుల సహాయంతో అందరికీ, ప్రతి వాళ్ళకి, ఊర్లలో ఉండే వాళ్ళకి కానీ ఇలా పట్టణాల్లో ఉండే వాళ్ళకి కానీ అందరికీ ఒక అవగాహన కలిగించడానికే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నిమ్స్ నుంచి ట్రైన్ అయి యంగెస్ట్ కార్డియాలజిస్ట్ హూ డిడ్ టావీ అనేది ఒక కపిల్ కార్తికేయ రెడ్డి మాత్రమే. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అది కూడా మన జిల్లా వాసి అయి ఉండడం ఇంకా కొంచెం గర్వంగా ఉంది. అట్లా కాకుండా మనకు ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు, మన హాస్పిటల్లో న్యూరో కానీ, గ్యాస్ట్రో కానీ, ఏదైనా ఆర్థోపెడిక్స్ కానీ అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ, ఈవెన్ కార్డియోథొరాసిక్ సర్జరీస్ కానీ. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ, మిగతా అన్నీ వేరే చోటికి పంపిస్తున్నారు, అటువంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా బాడీలో ఉన్న ఏ అవయవం అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఎంటైర్ పేషెంట్ని మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మా ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ని అందరూ ఉపయోగించుకోవాలి. అది కూడా ఏకైక హాస్పిటల్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ ఉండి అన్ని విభాగాలు ఉన్న హాస్పిటల్ మనకు ప్రకాశం జిల్లాలోనే కాదు 3 జిల్లాల్లో కూడా. ఈవెన్ మీరు గుంటూరు పోతే చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి. అన్నీ ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్, ఇంత పెద్ద హాస్పిటల్ 350 బెడ్ హాస్పిటల్ మనకు లేదు ఈ 3 జిల్లాల్లో కూడా. ఈవెన్ నెల్లూరు పైన కూడా మీకు అపోలో కానీ మిగతా ఏ కూడా 350 బెడ్ హాస్పిటల్ కాదు. అందుకని అందరూ చాలా ప్రకాశం జిల్లా వాసులందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మనకు ఒక పెద్ద హాస్పిటల్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్, అది కూడా ఆరోగ్యశ్రీలో మన వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే మేము ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అటువంటి సేవలు అందించడానికి మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ 1 and all.